కవితను పార్టీ నుంచి బహిష్కరించడం సరైన నిర్ణయమేనని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ బీఆర్ఎస్ మహిళా నాయకురాలు తుల ఉమా అన్నారు. కవితను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని ఉద్యమకారినిగా, పార్టీ కార్యకర్తగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, 4.5 కోట్ల ప్రజల గుండెల్లో ఒదిగిన పార్టీ అని చెప్పారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం ఉందని తుల ఉమా స్పష్టం చేశారు. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను ఒక ఉద్యమకారినిగా అది స్వాగతిస్తున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, 4.5 కోట్ల ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పార్టీ. టీఆర్ఎస్కి తెలంగాణ ప్రజలకి ఒక పేగుబంధం ఉన్నటువంటి పార్టీ. 4.5 కోట్ల ప్రజలకు నాయకత్వం వహిస్తూ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నటువంటి ఈ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ గారు పైన. అంటే పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలే నాకు ముఖ్యము. కుటుంబ సభ్యులు కానీ, బయట వ్యక్తులు కానీ ఎవరు ఏ రకమైనటువంటి తప్పు